తాతయ్య దగ్గరికి తీసుకెళ్లాలంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎంతకాలం నాన్నగారు? రేపు తీసుకెళ్తా, ఎల్లుండి తీసుకెళ్తా అంటారు కానీ ఎప్పుడు తీసుకెళ్ళరేంటి? అసలు తాతయ్య ఉన్నాడా లేడా? రోజు మా స్కూల్ కి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తున్నారు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీకేం తెలుసు నాన్నగారు? చెప్పండి, అసలు మీరు మా అమ్మని పెళ్లి చేసుకున్నారా లేక? ఎంత మాట్లాడావురా? ఎంత పని చేశారండి? కన్నా కొడుకు మీద చెయ్యి వేసుకున్నారు. కడుపును పుట్టినటువంటి కొడుకు అడిగితే నోరు మూసేశారు. కానీ ఈ లోకం నోరు ముయ్యగలరా చెప్పండి? మీ కుటుంబాన్ని పరిచయం చేయమంటే పరిచయం చేస్తాను అని చెప్పారు. పెద్దాడు పుట్టేశాడు. పెద్దాడు పుట్టిన తర్వాత మీ కుటుంబాన్ని అమ్మ నాన్నల్ని పరిచయం చేయమని చెప్పారు. పరిచయం చేస్తానన్నారు. చిన్నోడు పుట్టేశాడు. ఎప్పుడండి మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారు? ఈ ప్రపంచానికి మీ భార్యలనే భాగ్యానికి నేను నోచుకోలేదు. ఇప్పుడే మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్తా. మీ అబ్బాయికి ఏమైందో డాక్టర్ గారిని కనుక్కోండి. మా బాబుకి ఏమైంది డాక్టర్? కారు ప్రమాదంలో రాజాబాబు గతం మర్చిపోయాడు. గతం గుర్తుకొస్తే ప్రమాదం గుర్తుకొస్తుంది. ప్రమాదం గుర్తుకొస్తే ప్రాణాలు పోతాయి. అయ్యో, అంటే ఇప్పుడు నేను తండ్రిని తల్లి అని గుర్తు కూడా చేయొద్దా? ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు దగ్గర ఉన్నారా? లేవు బాబు. మీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు, మా ఆయన ప్రమాదం జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేను ఉండొచ్చా? మీరు అస్సలు ఆయన పక్కనే ఉండకూడదు. మీరు ఉన్నారు అంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఇన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వేరే రోగులు చూసుకోవాలి. ఉంటాను. బాబు, ఎవరు మీరు? నేను నీ తండ్రిని బాబు. నువ్వు? మీ అమ్మని. మరి నువ్వు? మీ ఇంట్లో పని మనిషి. భగవంతుడా! అరే పర్ఫార్మెన్స్. మీ పేరు? రంగమ్మ. ఈ ఇద్దరు పిల్లలు ఎవరు? నా పిల్లలే బాబు. మీ ఆయన ఎక్కడ? అసలు ఉన్నాడా? దుబాయ్కి వెళ్ళాడు. ఊర్లో వాళ్ళకి తెలిసిన విషయం కూడా నీకు తెలియటం లేదు. చెప్పు రంగప్ప, బాబు, మీ ఆయన ఏం చేస్తుంటా? అసలు ఉన్నాడా? నీ కొడుకును తీర్చుకోవడం కోసం ఇద్దరు పిల్లలు కనీసం రోడ్డు మీద ఇద్దరు పిల్లలు కనేస్తే వీళ్ళు సమాజంలోకి వెళ్తున్నప్పుడు మీరు నాన్న ఏం సమాధానం చెప్తారా? రాస్కల్. అయినా ఎలా పోతారా పోటీ? బావా. బాబానా? ఎవరు నాన్న ఇది? నా చిన్నలు కూతురు. ఏవి అందం, ఏవి చెత్త. నాకు ఇలాంటి మేనకోడలు ఉందని తెలియదు. పేరు? రోసి. రోజీ. అలా ఎస్టేట్ వరకు వెళ్ళి కాఫీ తోటలు చూసుకుంటూ వద్దామా? చావు. ఏమైందిరా? పువ్వుకి పురుగు పట్టింది గారు. తొక్కి తీస్తున్నా. సరే రోజీ, నీతో కాసేపు సరదాగా మాట్లాడు. మన ఎస్టేట్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అలాగే బాబు. కాఫీ తాగుతావా? ఏం పేరురా నీ పేరు? రాము. ఈ పేరు తెలుసు గానీ నాన్నెవడో తెలియదు. రోజీ, బావా, నువ్వేం బాధపడ. మా అమ్మా నాన్నతో మాట్లాడి రేపే మనం పెళ్లి చేసుకో. అరే రాబు, అయ్యారు. మా ఈడు జోడి ఎలా ఉంది? చిలక గోరింకలో ఉంది గారు. అది శిలకా గోరిక కాదురా, చిలకా గోరిక. నువ్వు ఏవి అనుకోకపోతే పెళ్ళైన తర్వాత ఆ శోభన మంచాన్ని నువ్వే సిద్ధం చేయాలి. బాబు, పూలన్నీ నువ్వే అరేంజ్ చేయాలి. తెల్లవారేసరికి పెళ్లి జరిగిపోవాలి. ముహూర్తాలు లేవు బాబు ఇప్పుడు. అనవసరం. రాస్కల్, కట్ అవుట్. రంగమ్మ, బాబు, వయసులో ఉన్నా, కోరికలు ఈ వయసులో సహజం. ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలేదు. రంగమ్మ, బాబు, నీకు జీవితాన్ని నేనిస్తాను. ఫలానా వాడు నాన్నని చెప్పుకోలేక మీరు పడుతున్న బాధను నేను తీరుస్తాను. ఇదే కావాలయ్య గారు మాకు. కంగారు పడకండి. ఇప్పుడే మీ అమ్మకు ఒక మంచి సంబంధం చూస్తాను. బాబు, నాకు ఆ ఉద్దేశం లేదు. ఆ కోరిక అంతకన్నా లేదు. కోరికలు అనేవి మనసులోంచి పుట్టవు, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడే పుడతాయి. నువ్వు ముస్తాబయ్యుండు, నీకు కాబోయే ముగ్గుని నేను తీసుకొస్తాను. నీ మొగుడు నీకు ఇంకొక మొగుడిని చూస్తున్నాడమ్మా. ఇదే కర్మమ్మ మనకి. మీ నాన్నని చెప్తే మీ నాన్న ప్రాణాలు పోతాయని ఇంతవరకు ఆగానురా. ఏం జరుగుతుంది? నేను ఇట్లా చెప్ అబ్బో పర్ఫార్మెన్స్. అమ్మా, నాన్న, రేపు ఉదయం నా కళ్యాణ మండపంలోనే రంగమ్మకు కూడా పెళ్లి జరగాలి. పెళ్లి కొడుకును కూడా చూసేశాను.
నువ్వు ఎంత ఎమోషన్ ఇచ్చినా ఎడిటింగ్ అంత పడవు. బాబుకి పాలు తాగే అలవాటు ఉంది. రాత్రి వేళ వాడికి 5 గ్లాసులు పాలు ఇవ్వమ్మ. రాజాబాబు, రంగమ్మ పాలు తాగండి. అక్కడ పెట్టేసి వెళ్ళి. చల్లారిపోతాయి, తొందరగా తాగండి. దేవుడా, ఈ కర్మంతా చూడాల్సి వచ్చింది. రంగమ్మ బాబు, రాజాబాబు, ఏం చేస్తున్నారు మీరు? నేను పాపం చేశాను. లేదు బాబు, మీరు పుణ్యం చేశారు. ఎవరో పాతాల చెత్తకు చేరాల్సిన పువ్వుని నా కాలితో నేనే నడిపేశాను. ఎవరి పాదాల దగ్గరికి చెందాలో, ఏ దేవుడి దగ్గరికి చెందాలో అక్కడికే చేరాయి నా పువ్వులు. ఏం మాట్లాడుతున్నావు? పాపం చేశానంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. లేదు లేదు, మీరు పుణ్యమే చేశారు. లేదు అబ్బా, నాన్న నాన్న, నా మరదలతో పెళ్లి రద్దు చేయండి. నేను ఇప్పుడే రంగమ్మని పెళ్లి చేసుకుంటున్నా. రా రంగమ్మ, ఇదే నీకు సరైన న్యాయం. ఈ సమాజానికి ఒక విషయం దాచాలి. ఏంటి? పిల్లలు పుట్టినాక పెళ్ళెందుకు చేసుకున్నారని అడుగుతా. లేదండి, మేము ప్రేమించుకున్నాం, పెద్దలు తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనేసాం, పిల్లల్ని కనేసి పెద్దవాళ్ళని కలుద్దామని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నా మతి భ్రమించి ఆ గతం గుర్తుకొచ్చి పెళ్లి చేసుకున్నామని ఒక ఘోరమైన అబద్ధాన్ని మీరు ఈ సమాజానికి చెప్పాలి. అలాగే. ఇక హ్యాపీగా గడిపేద్దాం. నువ్వేంట్రా అక్కడ? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చా. నువ్వు? నేను కూడా ఇదే ఆశ్రమంలో జాయిన్ అయిపోతాను వచ్చా. నువ్వు కూడా ఆశ్రమం జాయిన్ అయిపోతే వచ్చావా? ఫిక్స్ అయిపోయాను ఈ రోజు నుంచి. అవును, నేను ఓకే. నువ్వెందుకు ఆశ్రమంలో జాయిన్ అవుతున్నావు? పాడు సమాజంలో ఉండలేకపోతున్నారా? పాడు సమాజంలో ఉండలేకపోతున్నావా? లేకపోతే ఎవరో ఒక అమ్మాయి సెల్ఫీ అడిగితే అమ్మాయికి నాకు ఏదో లింక్ ఉందంటారు. లేదా మరి ఇంకో అమ్మాయి వచ్చి అడ్రస్ అడిగిద్ది, అడ్రస్ వెళ్ళాలని చెప్తే అమ్మాయిని ఎటో తీసుకెళ్ళిపోతానని అంటారు. చెప్పరా మరి కస్టమర్ కేర్ ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే గంట మాట్లాడుతున్నా ఏదో ఉంది మ్యాటర్ అంటారు. ఉండదా మరి నాకు తెలుసురా, నువ్వు సెల్ఫీ అడిగినప్పుడు ఏం చేస్తావో, అడ్రస్ ఏం చెప్తావో చెప్పరా. నేను ఏం చెప్తారా? ఏదో తెలిసినట్టు. ఏం తెలియనివేంటి? ఆ అమ్మాయి వచ్చి నేను సెల్ఫీ అడుద్ది. అవును, నీ కెమెరాలో క్లారిటీ లేదు, నా కెమెరా బాగుంటుందని నీ సెల్లో తీసి అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ చేస్తా. ఫోన్ లో రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయి అడ్రస్ చూపించి ఎక్కడికి వెళ్ళాలని అడిగింది అనుకో, ఈ అడ్రస్ తర్వాత చెప్తాను, ముందు మీ అడ్రస్ చెప్పండి అంటావు. అది దేనికంటే నాకు ఆ అడ్రస్ ఈ అడ్రస్ లింక్ అయితే కరెక్ట్ చెప్పాలి, లేకపోతే చెప్పాలంటావు. బహుత్ అచ్చా. పొరపాటున కస్టమర్ కేర్ రోడ్డు చెప్పండి మీకు ఏ విధంగా సాయపడాలని ఒక్క మాట కోసం ఏమడుతావు నువ్వు? వద్దు, ఇప్పుడు అయినా దిగులే కానీ. సరే, ఇప్పుడు నా సంగతి అంటే సరే, పోనీ నేనేదో ఇలాగా పాడు సమాజంలో బ్రతకలేక జాయిన్ అవుతాను. నువ్వు ఎందుకు జాయిన్ అవుతున్నావు? దేవుళ్ళ అంటే నిన్ను అనిపించింది, అలాగే రాముళ్ళ అంటే నన్ను కూడా అనుమానిస్తుందిరా. భలే సెట్ అయ్యారు మీరిద్దరు. అంటే ఇంకా మనం ఆశ్రమంలో జాయిన్ అవుతున్నా అంటే ఇంకేం ఉండకూడదు. ఏమనకూడదు, ప్రశాంతంగా అంటే మనకి ధ్యాస శ్వాస మీద ధ్యాస. అరే ఇప్పుడు ఒకవేళ మనం ఆశ్రమంలో జాయిన్ అవుతాం కదా, మందు సడన్ గా మారాలంటే కొంచెం టెంప్ట్ అవుతాం కదా. ఎప్పుడన్నా లాగింది అనుకో, ఆ నరం కట్ చేసేసుకో. ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటాం, అయినా సరే ఇయ్యాలని చెప్పని అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగైనా అనిపిస్తుంది, అయినా కంట్రోల్ చేసుకోవాలి. అరే నరాలు పీకేస్తున్నాయి ఇంకో, అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాను? అలాగ కోట తెచ్చుకోవాలి, నువ్వు పెట్టుకొని. మరి ఫుడ్ పరిస్థితి ఏంట్రా? ఫుడ్ పరిస్థితి ఉదయం లెగ్గానే గ్లాస్ ఇస్తారు. ఏంటిది? వేడి నీళ్ళు. తర్వాత ఒక బొప్పాస్ ముక్కిస్తారు. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి అన్ని కలిపి నేను వండేస్తారు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సరే, మరి రాత్రికి సొరకాయ, బీరకాయ, దోసకాయ, ములక్కాయ అదొక్కటి ఉండదు.
ఇప్పుడు గురువు గారు ఉంటారు కదా, ఆయన పక్కన ఇద్దరు ఆకులు పడుకొని ఇసురుతూ ఉంటారు. అలా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలా? కత్తిలాంటి అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. మన ఇద్దరు వస్తుందని చెప్పి ఇద్దరు తీసేశారు. మీరు వచ్చాక ఎవరు ఉండరు ఆశ్రమంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు, నువ్వు నేను ప్రకృతి. ఏంటి ప్రకృతి కూడా వస్తుందా మనతో పాటు? ప్రకృతి అంటే ఎవరు అమ్మాయి అనలేదు. అదే ఎవరు అమ్మాయి అనే ప్రకృతి అంటే? ప్రకృతి అంటే అమ్మాయి కాదు, నువ్వు నేను ప్రకృతి. మనకు ఒకటే ఒకటి ధ్యాస, ఏంటి? శ్వాస మీద ధ్యాస. దా ముందు గురూజీతో మాడిన తర్వాత మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. గురూజీ, చెప్పురా. నాదో ధర్మ సందేహం. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది, అయినా నవరసాలు ఎలా పండించాలో అర్థం కావట్లేదు గురూజీ. నేను వచ్చి 7 సంవత్సరాలు అయింది, పండించానా? భగవంతుడు అన్ని రసాలు అందరికి ఇవ్వడురా, ఏదో ఒక రసం ఇస్తాడు మనకి. ఉన్న రసాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. వీళ్ళిద్దరు ఎవరు? అదే ఆశ్రమంలో జాతరకు వచ్చారు. ఆశ్రమంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఈ చెట్టు చూసారా? ఈ చెట్టుకు ఒక శక్తి ఉంది. ఏంటండి? ఆ చెట్టును చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్క నిమిషం సార్. అబ్బా సార్, వెనక మంచి ప్లేస్ ఉందండి. అరే నీకేమనిపిస్తుంది? ఈడు ఎదో కాకపోతే వెనక్కి దిగిన ముందునే బోల్డ్ ప్లేస్ ఉంది. మిమ్మల్ని నేను ఆశ్రమంలో జాయిన్ చేసుకోవాలంటే కొన్ని టెస్టులు పెడతా. అవునా? నా క్రికెట్ వచ్చాను, క్రికెట్ రాదు ఈడికి. పేర్లని పంచులు వేయకూడదు, పేర్లని పంచులు వేయకూడదు. ఈ చెట్టుకు గొప్పతనం ఉందిరా. ఏంటండి? మీరు అబద్ధం చెప్తే ఆకు పడుతుంది. అంత సీన్ లేదండి. ఏ చెప్పు చూడు. అన్న క్వశ్చన్ అడగండి. నీ పేరేంట్రా? పప్ప. సూపర్. నీ పేరేంటి? ఎర్రిపప్ప. అరే అది నిజమనుకుంటారా? పర్లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో చెట్టుని మీరు టెస్ట్ చేయకండి. అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి పెట్టింది. మీ మొదటి ప్రశ్న, ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తారా నువ్వు? నువ్వు చెట్టుని చూడొద్దు, అది నేను చూస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటాను సార్. ఒంటరిగా ఉండి ఏం చేస్తుంటావు? అప్పుడు వీడి దగ్గరికి వెళ్తుంటానండి. వెళ్ళి మీ ఇద్దరు కలిసి వేరే దగ్గరికి వెళ్తామండి. అదే ఎవరి దగ్గరికి వెళ్తారు? సీనిగాడి దగ్గరికి. సీను గారి దగ్గరికి వెళ్తాడంట. సీను గారి దగ్గరికి వెళ్ళి మీ ముగ్గురు ఎక్కడికి వెళ్తారు? మాకు ఉన్నది ఒకే ఒకటి అండి, సన్నిగాడు. ఆడి దగ్గరికి వెళ్తాం. ఆకు పడింది. పాస్ పాస్. ఇదేం కిడ్జ్ క్వశ్చన్ కాదు, పాస్ల గీసులు చెప్పడానికి. ముగ్గురు కలిసి ఏం చేస్తారు చెప్పండి. నేనైతే జబర్దస్త్ కిట్లు బాగా రాస్తుంటానండి. నిజం చెప్పరా? సార్ నిజంగా సార్, వీడు చాలా బాగా రాస్తారు సార్ స్కిట్లు. ఇప్పుడు అర్థమైంది, ఈ మధ్య రోజా గారు కూడా రాస్తున్నారు. ఇది కరెక్ట్. ఓకే, నువ్వేం చేస్తుంటావు ఒంటరిగా ఉండేటప్పుడు? నేను ఎక్కువ సొసైటీ గురించి ఆలోచిస్తాను సార్. అమ్మాయిల గురించి ఆలోచిస్తుంటా. ఇప్పుడు చెప్పు. సార్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా సార్, ఆ. దాంతో ఫైట్ చేద్దామని చెప్పని ప్రిపేర్ అవుతూ ఉంటాను సార్ నైట్ అంతా. అరే కరోనా వైరస్ గురించి ప్రయత్నించి నువ్వు కొత్త కొత్త వైరస్లు సృష్టించుకో. నువ్వు కరెక్ట్ గా ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తావు కరెక్ట్ గా చెప్పు. యాక్చువల్లీ నేను ఒంటరిగా ఉండను సార్, వీళ్ళతోనే ఎవరో ఒకరితోని. ఆమె చేస్తావే. వీళ్ళంటే ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఫ్రెండ్స్ లేదంటే లేడీ ఫ్రెండ్స్. నేను చెప్తా, మగవాళ్ళతో ఉంటాడు అంటే నిజమే కదా? అవును సార్, వీళ్ళతోనే ఉంటాను. ఈ జీవితంలో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తావు రాంప్రసాద్? నేను ఫ్యామిలీ, పిల్లలు, పేరెంట్స్. అమ్మ బాబాయ్. అవి కాకుండా మిగతా వాళ్ళు పెడుతుంటారు ఎక్కువ. అదే మిగతా అంటే ఏంటి? ఏముందండి, స్కిట్ రాసుకుంటుంటాను. అన్ని నన్ను అడిగితే వీడికి ఉండాలి, మరి వీడికి నాకు ఉండాలి కదా. వద్దురా బాబు, అడగండి. నువ్వు చెప్పు, ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తుంటారు? నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను సార్. కొమ్మలే ఎరిగిపోతారు. ప్రపంచంలో ఇంతకన్నా పాపం ఇంకోటి ఉంటుందరా? ఉదయం లగ్గానే ఏం చేస్తావురా? ఉదయం లగ్గానే మా ఇంటికి వెళ్ళిపోతా సార్. ఉదయం లగ్గానే ఇంటికి వెళ్తావా? అరే ఎవడైనా రాత్రి ఇంటికి వెళ్ళి ఉదయం కదరా బయటకు వస్తాడు. వీడు వెరైటీ. నైట్ టైం నేను సోషల్ సర్వీస్ చేసి మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతా సార్, మధ్యాహ్నం లెగుస్తాను. నిజంగా చెప్పు, ప్రపంచంలో ఎవడైనా రాత్రిపూట సోషల్ సర్వీస్ చేస్తాడా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు సార్, వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగితే క్లియర్ చేస్తా ఉంటాను. సరే నువ్వు చేసే సర్వీసులు ఏంటో చెప్పు. ఇప్పుడు యాక్టింగ్ లో డౌట్స్ ఉంటే చెప్తాను. చివరి ప్రశ్న, అడగండి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. ఏంట్రా పర్లేదు, సమాజం అంతా నేను చూసి ఉంటుంది. సమాజం కాదు, నా చెట్టు ఏదైనా కరెక్ట్ గా చెప్పొద్దు. చెట్టు కాడ చెప్పింది అంటే నేను నిజంగా గర్ల్ ఫ్రెండ్స్ లేరురా. లేదు. నీకు పెళ్ళైందా? లేదు సార్, అవలా. ఎప్పుడైనా ఒక అమ్మాయితో నువ్వు సార్ సుధీర్ సార్ వర్జిన్. గర్ల్ ఫ్రెండ్స్ లేవన్నారు కదరా? తర్వాత క్వశ్చన్ ఏమి అడిగారు? ఒక అమ్మాయితో ఏకాంతంగా ఎప్పుడైనా మాట్లాడావని అడిగా. మాట్లాడమని అడుగుతున్నారు. నువ్వెందుకు రెచ్చిపోయి వచ్చినాను?
వాళ్ళిద్దరిని పట్టుకో. సార్ 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 కాలండి ఇంకోటి నాటుతా సార్. నేను నాకు విత్తనం లేడు అలవాటు. ఆయన తీసుకెళ్ళి ఆ సెల్లో బంధించండి. సార్ సార్ మీకు